రామప్ప రామలింగేశ్వర స్వామి సాక్షిగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పాదాల దగ్గర తాకట్టు పెట్టింది రేవంత్ సర్కార్. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా రామప్ప ఆలయ సందర్శనకు వచ్చిన కంటెస్టెంట్లకు గిరిజన ఆడబిడ్డలతో వాళ్ల కాళ్లను తుడిపించి మహిళల ఆత్మాభిమానాన్ని ఘోరంగా దెబ్బతీసింది. పైగా ఇదే సంప్రదాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు కవరింగ్ ఇవ్వడంపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 20 దేశాలకు చెందిన అందాల భామలు బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం కట్టు బొట్టుతో హాజరయ్యారు. వారు గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు వాళ్లకు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరిమణి కాళ్లు కడుక్కున్న తర్వాత తొడవాలంటూ టవల్ను ఎదురుగా ఉన్న మహిళకు ఇచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఆమె కాళ్లు తొడవాల్సి వచ్చింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన అతిథికి కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ అని, ఇలా కాళ్లు తొడవడం ఏమిటని తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత దారుణమా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదేం మర్యాద? తెలంగాణ ఆడబిడ్డతో కాళ్లు తుడిపించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ నేతలు కవరింగ్ మొదలు పెట్టారు. ప్రపంచ అందగత్తెల పోటీదారులు తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని పాటించేలా మన ఆడపడుచులు చేశారు. మర్యాదకు బానిసత్వానికి తేడా ఉందంటూ కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గుడిలోకి పోయే ముందు ఇత్తడి పల్లెంలో కాళ్లు కడిగి తుడిచే సాంప్రదాయం ఎక్కడుందని కౌంటర్లు వేస్తున్నారు. మన సాంప్రదాయం చూపించాలంటే కాళ్లు కడిగి తొడవడమేమిటి? ఇదే మర్యాద అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని విమర్శిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల విషయంలో ముందు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అందాల భామల పర్యటనలో పోలీస్ శాఖ కింది స్థాయి సిబ్బందితో నీళ్లు అందించే పనులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ విధులు నిర్వహించాల్సిన సిబ్బందితో నీళ్లు మోపిస్తారా అంటూ మండిపడుతున్నారు.